దశాబ్దాలుగా చేస్తున్న యజ్ఞం ఫలాలు అందించే వేళ పంట పొలాల్లో రైతు కుటుంబాల్లో ఉన్న ఎన్నో సమస్యలకు సమాధానం దొరికిన వేళ మాగాణి పొలాలను మెట్ట పొలాలుగా మార్చి సుస్థిర ఆదాయాన్ని పొందే దిశగా రైతులను నడిపించాలనే సంకల్పాన్ని బలంగా నిర్దేశించుకున్న వేళ సమీకృత వ్యవసాయం వైపుగా ప్రతి రైతును నడిపించాలనే అడుగులు బలంగా పడుతున్న వేళ నికర ఆదాయపు సౌభాగ్యసిరులు ప్రతి రైతు కుటుంబం అందుకోవాలనే తపన కార్యరూపం దాల్చుతున్న వేళ దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయ విస్తరణే లక్ష్యంగా యజ్ఞం చేస్తున్న ఓ కర్షక మహర్షి పూరిస్తున్న ఈ సౌభాగ్యపు శంఖారావం ఎంతోమంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలి. ఆ కర్షక మహర్షే మనందరికీ ఎంతో సుపరిచితమైన విజయరామ్ గారు. ఎకరానికి నికరంగా 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చి తీరుతుందని విజయరామ్ గారు ఘంటాపదంగా చెబుతున్న ఆ వ్యవసాయ విధానం పేరును ఆయన సౌభాగ్యం మోడల్గా పిలుస్తున్నారు. ఆయన ఎంత బలంగా ఈ విషయాలు మనకు చెప్తున్నారో తెలుసా? 6 టన్నులు నేను తీయకపోతే నేను ఈ మూమెంట్ని వదిలిపెట్టేసి రైతులకు క్షమాపణ కోరుకుంటాను. నేను చేసే సిద్ధాంతం తప్పు, మీ పద్ధతులు మీరు చేసుకోండి అని ఉద్యమం నుంచి నేను బయటకు వచ్చేస్తాను. ఈ ఫీల్డ్ నుంచి వ్యవసాయం నల్లరేగడి చూడండి నుంచి అసలు వ్యవసాయం గురించే మాట్లాడండి. నాకు దీంట్లో 6 టన్నులకి 1 గ్రాము తగ్గినా నేను ఈ మూమెంట్ నుంచే బయటకు వచ్చేస్తాను. క్షమాపణ కోరుకుంటా అందరినీ, నేను చేసింది తప్పు, మోసం అని అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. దాదాపు 2 దశాబ్దాలుగా తన జీవన విధానంలో భాగమైన ప్రకృతి వ్యవసాయ విస్తరణ యజ్ఞం పట్ల ఇంత బలమైన వ్యాఖ్యలు చేశారంటే ఆ సౌభాగ్యం మోడల్ను ఆయన ఎంతగా నమ్మి ఉంటారు. ఎంత నమ్మితే మనకు అంత బలంగా ఆయన చెప్పాలనుకుంటారు. చూస్తున్న ప్రతి విషయం మనకు తెలిసినట్లుగానే అనిపిస్తుంది. మనం తెలుసుకోవాల్సిన విషయాలు, అందులో మనకు తెలియని కోణాలు చాలానే ఉంటాయి. అన్నీ మనకు తెలుసు అనుకోకుండా విజయరామ్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారో శ్రద్ధగా విందాం. వీడియో చూస్తుండగానే మీకు వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు కామెంట్లలో పోస్ట్ చేయండి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నికర ఆదాయం అనే దగ్గరికి వస్తే రైతుకి నికర ఆదాయం మీద ఒక క్లారిటీ ఎప్పటికీ లేదు. ఇప్పుడు మీరేమో ఎకరానికి 3 లక్షల రూపాయల ఆదాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. వివిధ దశల్లో సంవత్సరం పొడవునా కలిపితే ఒక ఎకరానికి 3 లక్షల రూపాయల ఆదాయం వస్తున్నారు. అయితే చూసి చాలామంది నమ్మే పరిస్థితులు లేరు వ్యవసాయ విధానాన్ని. మనం వస్తుందని చెప్పినా కూడా, అంటే మీరు ఒక దశాబ్ద కాలం, దాదాపుగా 2 దశాబ్దాలకు దగ్గరలో మీరు వ్యవసాయ విధానాలు చూసుకుంటూ మార్పులు చేసుకుంటూ వస్తున్నప్పుడు మీరు చేశారు కదా ఇన్ని సంవత్సరాల్లో మీకు అంత ఆదాయం తీయొచ్చు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసి నిరూపితమైంది అది? ఖచ్చితంగా అండి. అంటే నేనేంటంటే పర్యటనలో, ప్రచారంలో భాగం కింద నా సమయం నా పొలానికి నేను కేటాయించడం లేదు. నా సిస్టాన్ని ఎవరైతే డెవలప్ చేశారో ఈ 5 ఇయర్ మోడల్ని, దీన్ని రాజవర్ధన్ రెడ్డి గారు పొలం చూసిరండి. ఆయన తెల్లాలేస్తే పొలంలో ఉంటారు. ఎక్కడున్నాయి? జడ్చర్ల దగ్గర. 2 ఎకరాలు మొదలు పెట్టిన ఆయన ఇప్పుడు దాన్ని 4 ఎకరాలు చేశారు. 5 ఇయర్ మోడల్. ఇప్పుడు తెలంగాణలో, ఏపీలో అంత పెద్దగా చేసిన రైతు ఇంకొకరు లేరు అని సిద్ధాంతాన్ని నమ్మాడు చేశారు. ఇప్పుడు ఆగిపోవాలి, లేకపోతే దాన్ని తీసేయాలి. 4 ఎకరాలు ఎలా చేస్తారు? ఎన్ని సంవత్సరాలు చేస్తానండి ఆయన? మొన్న జూన్కి 1 ఇయర్ కంప్లీట్. ఇప్పుడు 1.5 ఇయర్. ఓకే. 1.5 ఇయర్లో ఆయన 2 ఏకర్స్కి వచ్చారంటే 1 ఇయర్లో ఎంత ఇన్కమ్ చూశాడు ఆయన? చూసుంటారు. ఎంత వస్తుంది సార్ అంచనా ఆయనకి? అదే చెప్తున్నానండి. 1 ఎకరంలో 8 టన్నులు పసుపు వచ్చిందండి. పచ్చి పసుపు ఉడకబెడితే ఎంత వస్తుంది? 4వ వంతు పసుపు వస్తుంది. అంటే 8 టన్నుల్లో 4వ వంతు 2 టన్నులు. 2 టన్నులు అంటే కేజీ ఎంత ఇప్పుడు మన పసుపు బజార్లో? ఆర్గానిక్ అంటారా లేదంటే కెమికల్ది అనుకోండి. బజార్లో సాధారణంగా 300 రూపాయలు అలా ఉంటుంది. 200 నుంచి 400 రూపాయలు ఉంటుందండి. 300 రూపాయలు మనం మామూలుగా అమ్మేసినా సరే 300 ఇంటూ 2000 కిలోలు ఎంత వచ్చింది? 6 లక్షలు. నేను 6 లక్షలు చెప్పట్లేదుగా, 3 లక్షలు చెప్తున్నాగా. అది ఒక పంటలో వచ్చింది. ఇప్పుడు మీకు ఈ పసుపును చూస్తే ఈ మధ్య మీరు శ్రీనివాసరెడ్డి గారు చేశారు. ఈ మధ్య ఎప్పుడు చేశారు కానీ చాలా బాగా మాట్లాడాడు ఆయన. చేసింది ఆయన. దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా? ఆయనది డెన్సిటీ చాలా నీట్గా ఉంది, కానీ మన హైట్ చూసుకుంటే
ఇది ఫస్ట్ చౌడు భూమి అని దాని మైండ్లో పెట్టుకుని నా పొలం చూడండి. అవును ఆయన ఎన్నో నుంచి ప్రాక్టీస్ చేశారు. అవును దాంతో కంపేర్ చేసినప్పుడు భూమిని చూసి దీని చూస్తే ఇది ఎలా ఉంది, పర్వాలేదు కదా. పర్వాలేదు బాగుంది. దీంట్లో మళ్ళీ మార్చిలో మిమ్మల్ని వీడియోకి పిలుస్తా. 6 టన్నులు నేను తీయకపోతే నేను ఈ మూమెంట్ని వదిలిపెట్టేసి రైతులకు క్షమాపణ కోరుకుంటా. నేను చేసే సిద్ధాంతం తప్పు, మీ పద్ధతులు మీరు చేసుకోండి అని ఉద్యమం నుంచి నేను బయటకు వచ్చేస్తాను. ఈ ఫీల్డ్ నుంచి వ్యవసాయం గురించి నల్లరేగడి చౌడు నీళ్ళ నుంచి అసలు వ్యవసాయం గురించే మాట్లాడు. నాకు దీంట్లో 6 టన్నులకి 1 గ్రాము తగ్గినా నేను ఈ మూమెంట్ నుంచే బయటకు వచ్చేస్తాను. క్షమాపణ కోరుకుంటా అందరినీ, నేను చేసింది తప్పు, మోసం అని అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. కానీ ఇంత బలంగా చెప్తున్నారు అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్న మీద ఇంత ఇదిగా చెప్తున్నారు కదా, రైతులు నమ్మొచ్చు అంటారా? అంతే కదా. రేపు డిసెంబర్ 15 నుంచి జనవరి 15కి 3000 మందికి నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇంతగా తీసుకొచ్చి చూపించడం ఎప్పుడు చేయలే. దీనికి చిన్నజీఆర్ స్వామి వారు వస్తున్నారు మొదటి రోజునే. పాలేకర్ గారు 5 రోజులు టైం ఇచ్చారు ఈ కార్యక్రమానికి. తర్వాత సబర్మతి గారు వస్తున్నారు ఒరిస్సా నుంచి, అనుపమ్ పాల్ గారు వస్తున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి, కేరళ నుంచి ఈయన వస్తున్నారు ఎస్కే బాబు గారు, ఒట్టివేరు గురించి ఇంకా చూపించాల. సుభాష్ బాటే గారిని పిలుస్తున్నారు మధ్యప్రదేశ్ నుంచి, రమేష్ భాయ్ని పిలుస్తున్నారు గుజరాత్ నుంచి. వీళ్ళందరూ మహామహనీయులు. వీళ్ళందరికీ ఎందుకు చూపించాలంటే వాళ్ళ ప్రాంతాల్లో ఈ సిద్ధాంతాన్ని నమ్మి చేయటానికి వాళ్ళు ఒక మాట చెప్తే ప్రభావితం వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది రేపు నుంచి మళ్ళీ ఊపిరి పోసుకోవాలి ఈ భూమి, నవ్వుతూ ఉండాలి ఈ భూమి, బాధపడుతుంది నాళ్ళ నుంచి 75 ఏళ్ళ నుంచి. అదే నేను కానీ నా సిస్టమ్ కానీ ఫెయిల్ అయితే ఇక ఈ వ్యవసాయం గురించి మాట్లాడకుండా మౌనంగా నేను ఎక్కడ చేసుకుంటాను, ఎవరి దగ్గర ఏ వీడియోలు చేయను, అంత గ్యారెంటీ ఇస్తున్నాను. ఏది ఏమైనా 3 లక్షల ఆదాయాన్ని నేను నికరంగా చూపిస్తాను. మినిమం తక్కువ నికరం అంటే ఖర్చులు పోను, దీంట్లో లేబర్ అయ్యే ఖర్చులు ఉంటుంది చూసారా, అది పోను 3 లక్షలు. ఇన్వెస్ట్మెంట్ అంటారా, అది వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొదటి సంవత్సరమే నాకు డబ్బులు వస్తాయని నేను చెప్పను. ఏది రెయిన్ గన్ని ఈ బెడ్స్ వేయటానికి అక్కడ మాగాణిలో మట్టి తవ్వి ఇక్కడ తీసుకొచ్చేసాము, బెడ్స్ వేసాము, చుట్టూతో ఫెన్సింగ్ వేసాము. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్. అవన్నీ మొదటి సంవత్సరం వస్తాయని నేను చెప్పలేను, కానీ దీర్ఘకాలంగా అయితే వస్తాయి. ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి. ఎందుకంటే మాగాణి భూములు కదా, మినిమంగానే ఊరు పశువులన్నీ వచ్చేస్తాయి, అప్పుడు మన పాడు చేసేస్తాయి. దానికోసం ఫెన్సింగ్ వేసుకోవాలి. ఇవన్నీ అదనపు ఖర్చులే. ఇప్పుడు మీరు అన్నాడు పిల్లర్స్, ఇవి ఆ కోణంలో నన్ను చూడొద్దు, ఇది చూడండి. మీరు మీ తరహాలో వెదురు బొంగులతో వేసుకోండి, ఖర్చులు తగ్గించుకోండి. ఇది నేను ఒక మోడల్గా చూపించాలి అనేది ఒకటి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న కలిసిన తర్వాత సీఎం గారిని ఈ అధికారికంగా దీన్ని ప్రకటన చేస్తే నా సమయం ఒకటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి మండలంలో ఒక మోడల్ తయారు చేయాలి. ఇది రేపు ఎదిగే పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి ఆ మోడల్ అనేది ఒక దివ్యక్షేత్రం అవ్వాలి. అంటే వ్యవసాయం అనేది ఎలా చేయొచ్చు అనేది చెప్పడానికి. ఇది నా స్వార్థం ఏంటంటే ఈ టెంపరేచర్ తగ్గుద్ది భూమి మీద. 2 న్యూట్రిషన్ ఫుడ్, బజార్లో ఏదో కొనుక్కోకర్లా, ఇక్కడున్న వస్తువులతో మనం రోజు గడిపేది. అంటే గత 5 లేయర్ మోడల్కి ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్న ఈ సౌభాగ్యం మోడల్కి తేడా ఏం తెచ్చారు సార్ మీరు? దీంట్లో మనం అన్నిటికి ఇప్పుడు జరిగిన 2 మోడల్స్కి చూసుకుంటే, 3వ దాంట్లో మనం చేసింది పందిరి ఒకటి, తర్వాత వట్టివేరు మీద ఒకటి. వట్టివేరు ఈ రెండిట్ల మీద ఎక్కువ మనం చేసాము. ఇంకొకటి దీంట్లో మనం మల్లెలు పెట్టాము మధ్యలో, దాంట్లోనేమో గులాబీలు పెట్టాము వికారాబాద్లో. గులాబీలు పెడితే పువ్వులు వస్తున్నాయి, కానీ అవి బ్రాంచెస్ పెరిగినప్పుడు పట్టుకుంటుంది మనం విజిటర్స్ వచ్చినప్పుడు, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మల్లెలకి ఆ ప్రాబ్లం లేదు. తర్వాత మల్లెకి మధ్యలో కరివేపాకు పెట్టాను. ఇవన్నీ దీంట్లో చేసినవి. తర్వాత ఈ మధ్యలో అల్లం, ఇది పసుపు మధ్యలో అల్లము. నాకు కంద కోసం ట్రై చేసా, కంద దొరకలేదు. ఈ మధ్యలో కంద పెట్టుకోవచ్చు.
ఇప్పుడు అంటే పసుపు దుంప జాతే, అటు పసుపు దుంప జాతే, అల్లము దుంప జాతే కదా. ఇప్పుడు ఈ 3 దుంప జాతులు వరుసగా పెట్టాం కదండి. ఈ దుంప ఊరటానికి ఒకదాని ప్రభావం ఒకటి మీద పడదా? మీరు చూడండి, దానికి దీనికి 1 feet డిస్టెన్స్ ఉంది, మళ్ళీ దీనికి దానికి 1 feet ఉంది. ఇది లాస్ట్ ఇయర్ ఆ లోపల ఉన్న దాంట్లో అల్లం నేను అక్కడక్కడ పెట్టాను, ఊరలేదు. ఇది మొత్తం కలిసి ఒక 5-10 కేజీల లోపే వచ్చింది ఒక బాక్స్లో. కారణం ఏంటంటే మీకు చెప్పాను కదా, ఫ్లడ్ ఇచ్చినప్పుడు పైకి నీరు అందట్లేదు, నీరు ఎక్కువైపోతుంది కానీ పైకి తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం రెయిన్ గన్ పెట్టినప్పుడు కాబట్టి ఎప్పుడు ఈ మాయిశ్చర్ మెయింటైన్ చేయొచ్చు. సో ఈ అడ్వాంటేజ్ దీంట్లో ఉంటుంది. ఎప్పుడైతే నేల మనకి మృదువుగా ఉందనుకోండి, అది వ్యాప్తి చెందుతుంది. ఆ వ్యాప్తి చెందినప్పుడు దీని హెల్త్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బాగుందనేది మనకి తెలుస్తుంది. ఇది దీంట్లో మనం చేసింది మల్లెలు, అల్లము, కరివేపాకు, వట్టివేరు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, మనకి తేమ ఎక్కువైతే పూత డ్రాప్ అయ్యే అవకాశం ఉందండి మునక్కి. ఇది మైనస్ మనకి. కాకపోతే దీని ఆకు రాలింది నైట్రోజన్ ఫిక్సేషన్కి ఉపయోగపడుతుంది. ఆకు మీద ఎక్కువ పనిచేస్తున్నాం. ఇప్పుడు కొమ్మలు నరికేస్తున్న చిగుళ్ళు వస్తున్నాయి కదా, ఇవన్నీ డ్రైయర్ పెట్టే లోపల డ్రైయర్ పెట్టి దాన్ని పౌడర్ చేసేసి పౌడర్ని అందుబాటులో తీసుకొచ్చాం. ఓకే, అంటే కాయ కోసం ఎదురు చూడకుండా ముందుగానే కాయలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి పూత. కాకపోతే ఈ సంవత్సరం మన ఫ్లడ్ అవ్వకుండా రెయిన్ గన్తో పెట్టినప్పుడు కాయలు కూడా వస్తాయి అనేది అనుకుంటాను. ఫ్లడ్ ఇచ్చినప్పుడు మాయిశ్చర్ పాలేకర్ గారిని అడిగా, నాకు పూత రాలిపోతుందంటే తేమ ఎక్కువ అవుతుంది అన్నారు. తేమను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అల్లం బతకడానికి కూడా మనకు రావడానికి రెయిన్ గన్ ఉపయోగపడుతుంది. సో గతంలో దానికి ఇప్పుడు మేజర్ చేంజ్ మనం రెయిన్ గన్ తీసుకున్నాం. ఫస్ట్ నీటి అవసరాల కోసం రెయిన్ గన్ తెచ్చాం, అది తక్కువ వాటర్ తోటి. అసలు ఆ తర్వాత బెడ్ సిస్టమ్ పెట్టాము, పందిరి సిస్టమ్ ఇందులో మీరు తీసుకొని వచ్చారు. ఇంకా ఏం తీసుకొచ్చారండి? ఇంకా దీంట్లో లోపల తూర్పు వైపు ఇప్పుడు మనం అందరం ఇలా పెట్టేసాము, ఇలా పెడతాం కదా. ఆకుకూరలు మొదటి 3 నెలలు మనకి బాగా వస్తాయండి, ఎందుకంటే చెట్లన్నీ ఎదగవు కదా. ఎదిగిన తర్వాత ఆకుకూరలు రావడం కష్టం. అందుకని 2 బ్లాక్లు ముందు తూర్పు వైపు ఈ చెట్లన్నీ పెద్ద చెట్లు, ఈ అరటి, బొప్పాయి పెట్టకుండా ఓపెన్గా వదిలేసాం. ఎందుకంటే ఆకుకూరలు ఎప్పుడు కావాలి మనకి. మీకు అడ్డొస్తాను మళ్ళీ. మీరు ఇది ఒక దివ్యక్షేత్రంగా, అంటే ఈ పంట పొలం అనేది ఒక దివ్యక్షేత్రంగా రాబోయే తరాలకి నిలవాలి ఈ మోడల్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఆల్రెడీ మీ మాటలకు కానీ, లేదంటే మీలాంటి చాలామంది మాటలకు కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదంటే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి ఆశించిన ఫలితాలు రాక వెనక్కి వెళ్ళిపోయే దీనిలో ఉన్నారు. అంటే ఎంత ఫాస్ట్గా వాళ్ళందరినీ మూమెంట్ని వ్యవసాయం వైపు తీసుకురాగలిగామో అంతే ఫాస్ట్గా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఏ కారణం వాళ్ళు వెళ్ళిపోయి అంటారు? అంటే మనం సరిగ్గా వాళ్ళని అవేర్నెస్ తీసుకురాలేకపోయామంటారా, లేదంటే ఆ కష్టం వాళ్ళకి అడాప్ట్ చేసుకోలేకపోయారంటారా? చాలా ఉన్నాయండి ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటే. ఫస్ట్ సమగ్రవంతంగా ఇంట్లో వాళ్ళందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే సాధారణంగా భార్యకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, భర్తకు ఉండాలని లేదు, భర్తకు ఉంటే భార్యకు ఉండాలి, వీళ్ళిద్దరికి ఉంటే అమ్మనాన్నలకు ఉండాలి లేదు, వాళ్ళకుంటే అత్తమామలకు ఉండాలి లేదు. ఇది 6గురికి సంబంధించిన విషయం. అటు అమ్మా నాన్న, ఇటు అమ్మా నాన్న, వీళ్ళందరినీ అధిగమించి ఒకే భావజాలం ఉన్నవాళ్ళు మేజర్ వాళ్ళ మనందరు తిరిగి వెళ్తాకి. నేను ఇన్నేళ్ళు ప్రయాణంలో చూసింది, నాకు తెలిసిన వాళ్ళు యుఎస్ఏ నుంచి వచ్చేసారు. యుఎస్ నుంచి వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేయాలన్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి హెల్త్ ఇష్యూ వచ్చింది. తండ్రి అంటాడు, ఇక్కడ నీ వర్కర్స్ మాట వినరు, నీ డబ్బులు పోసేస్తావు, ఎరువు లేకుండా పంటలు పండవు, ఆవుతో వ్యవసాయం అయ్యేది కాదు, నువ్వు వెళ్ళిపో అని రోజు అతని ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఆఖరికి ఏ స్థాయికి లేదంటే వాళ్ళ ఊర్లో వర్కర్స్ని ఇతని పొలంలోకి వస్తే రేపు నీ పని ఉను అని చెప్పి తండ్రి వాళ్ళ ఇళ్ళకి చెప్పించారు సందర్భాలను. అలానే వెళ్ళిపోతాడు, అలాగే చేశారు, అలాగే పంపించేశారు. అంటే ఇది రేపు మనం ఏం తినాలి, డబ్బుతో ఆరోగ్యం రాదనేది అందరికీ తెలుసు కదా. డబ్బుతో ఏముందంటే హాస్పిటల్లో సౌకర్యాలు పెరుగుతాయి, ఇది మర్చిపోయాం మనం, ఇది ఎక్కడో మిస్ అయ్యాము, ఇట్లా గడిపేస్తున్నాము. ఈ భావజాలం అనేది 6గురికి ఉండాలి ఇంట్లో, అప్పుడు వ్యతిరేకత రాదు. ఇది ప్రధానమైన కారణం నేను గమనించింది. 2 లేబర్ సమస్య. ఇది అంటే అంకిత భావంతో పనిచేసే మనుషులు దూరం జరిగి 40 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు లేరాళ్ళు.
యజమాని ఉన్నా లేకపోయినా చేసేవాళ్ళు. ఈ కారణం మనిషి మంచోడేనండి, మనిషి తప్పు కాదు. మనిషి తింటున్న ఆహారం అలా ఉంది. అందుకని యజమాని ఉన్నప్పుడు ఒకటి, యజమాని లేనప్పుడు ఉన్నారు. అందుకని వీళ్ళకి సత్సంగం చెప్పాలి, అంటే మనం మంచి మాటలు చెప్పాలి. యజమాని ఇది ఎక్కడ జరగట్లేదు. ఈ దుస్థితి మనం ఎందుకు వచ్చాము అనేది విడమర్చి ఏ యజమాని కూడా వర్కర్కి చెప్పడం. నేనున్నా నేను లేకపోయినా నా పనిలో ఇక్కడ 10%, 15% తేడా వస్తుంది, మనిషి ఉన్నా నేను లేకపోయినా. ఆ భావజాలం నేను వాళ్ళే ఎక్కించా. భాషతో సంబంధం లేదండి, భావజాలంతో పాటు ఆహారం కూడా ఖచ్చితంగా మేమేం తింటున్నాం అది వాళ్ళకి పెడతాం. ఇంకా వేరే ఏమి ఉండదు. ప్రతిదీ మేము తినేది వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు తినేది మేము తింటాం. ఇది చేస్తున్నప్పుడు వాళ్ళల్లో భాషకు సంబంధం లేదు. మన కదలికలను వాళ్ళు గమనిస్తారు, మనం దేని గురించి ఆలోచిస్తుంది. అసలు భాష అనేది అక్కర్లేదు. ఇదంతా బెంగాలీ వాళ్ళు 20 మంది ఉన్నారు నా దగ్గర. 10 మంది ఇక్కడ ఉన్నారు, 10 మంది వికారాబాద్లో ఉన్నారు. ఈ పని వాళ్ళకి మనం చెప్పకపోవటం ఒకటి. తర్వాత చిన్న తప్పు చేస్తే ఆవేశపడి తొందరగా మాట్లాడకూడదు. పాపం కడుపు కోసం వాళ్ళు ఇన్ని రాష్ట్రాలు దాటి వచ్చారండి. తెలుసో తెలియకో తప్పు చేయంగానే మనం ఆవేశపడకూడదు, విడమర్చి చెప్పాలి. ఈ ఓపిక సహనం మనం పెంచుకున్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు. ఇలా అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరన్నట్టు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎక్కువ శాతం ఉన్నారు. ఆ ఎక్కువ శాతం మంది ఎక్కువ ప్రోపగండా చేస్తారు, చేసాము చాలా కష్టాలు పడ్డాము అని చెప్పేసి. ఇందులో ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు, మీరు అన్నట్టు కాదంటే. సబ్జెక్టు జనరల్ సబ్జెక్ట్కి వచ్చాను సార్. ఇప్పుడు ఈ మోడల్లో ఈ ఎకరంలో ఎన్ని రకాల పంటలు ఉన్నాయి మొత్తం ఓవరాల్గా? దీంట్లో అండి మీరు రూట్ క్రాప్స్ నుంచి చూసుకుంటే మనం అల్లము, తర్వాత పసుపు, కంద, చామగడ్డ, ఇవి దీంట్లో ఉన్నవి. అక్కడక్కడ ముల్లంగి వేసాము. ఇది ఇంకా దీంట్లో మనం మధ్యలో బెడ్కి 7.5 అడుగులండి. ఇది మునగ చెట్లను చూసారా, ఆ మధ్యలో మల్లి పెట్టాము, కరివేపాకు పెట్టాము, దొండ తీగలు పెట్టి దొండ తీగలు దానికి ఎక్కించాలని చేసాము. ఇది అంటే ఇప్పుడు మనకి రూట్ క్రాప్స్ 4 వచ్చినాయి. కరివేపాకు ఒకటి 5, దొండ ఒకటి 6, మల్లిలో ఒకటి 7 రకాలు వచ్చినాయండి ఇక్కడికి. అలాగే మునగ 8, అరటి 9, బొప్పాయి 10, తర్వాత వట్టివేరు 11. తర్వాత దీంట్లో మేము పెట్టకుండా మొలిచిన మొక్కలు కొన్ని ఉన్నాయి. పలానా నెలలో నాటితే పలానా నెలలో కోత కోసుకోవచ్చు, ఒక అంచనా. ఇంత ఆదాయం వస్తుందో లేకపోతే ఇంత దిగుబడి వస్తుందో అనేది ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు ఈ రకమైన వ్యవస్థని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. భూతాపం తగ్గించడం కానీ, వేరే కారణాల వల్ల కానీ, లేకపోతే రైతు ఆదాయం పరంగా కానీ. ఇప్పుడు ఇన్ని పంటల మీద రైతుకి ఈ పసుపు ఇప్పుడే తీయాలి అనే ఒక అవగాహన కానీ, మధ్యలో మనం చామ వేసాం, చామ ఎప్పుడు కోసుకోవాలన్న అంత ఇది కానీ, లేదంటే ఈ మధ్యలో ఉన్న ఆకుకూరలు కూరగాయలు తీసుకోవాలండి దాని కానీ, అది ప్రతి దాని మీద అవగాహన అంటే ప్రతిరోజు జాబ్ చేసినట్టే ఉండాలి. ఇక అతని ప్లానింగ్ అంతా కూడా అది ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా అయితే బాగుంటుంది. దీని మీద ఒక పుస్తకం రాస్తున్నానండి. ఈ పుస్తకము చాలా సరళంగా తక్కువ పేజీలతో ఇది తయారు చేస్తున్నాం. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు హార్వెస్టింగ్ తీసుకోవాలి అనేది. తర్వాత దీంట్లో అండి ఇది 365 రోజులు దీంట్లో పని ఉంటుంది. 365 రోజులు డబ్బులు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఖరీఫ్, రబీ 2 ఉంటాయి కదండి. వరి పెట్టుకుంటే మనకి 6 నెలలకు ఒకసారి మధ్యలో నాటుతారు, మధ్యలో ఒకసారి 2 సార్లు కలుపులు తీస్తారు హార్వెస్టింగ్. రోజు పొలంకి వెళ్ళరు ఎవరు, వరి చేయని వాళ్ళు. ఇప్పుడు డబ్బు అనేది వస్తుందంటే వ్యాపకం ఎవరైనా వస్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ గారు చూడండి, 12 ఎకరాల్లో ఎకరానికి 3 లక్షలు సంపాదిస్తాడు ఆయన ప్రతి సంవత్సరం. ఆయన 85లో స్టార్ట్ చేశాడు. 85 నుంచి ఆయన బయటికి రాలేదు. బయట వస్తువు ఏది తినేది లోపలికి వెళ్ళలేదు. 3 లక్షలు సంపాదిస్తున్నాడు. అదే ఇదంతా మనం చూస్తే ఒక్కొక్క ప్రాంతాల్లో చూస్తే దాంట్లో ఒక్కొక్క మంచిని వేరుకుంటే పాలేకర్ గారు ఏం చెప్పారు, చంద్రశేఖర్ గారు ఏం చెప్పారు, సుభాష్ భాటి ఏం చెప్పారు, అవన్నీ మనం సమన్వయం చేసుకుంటే అవుతుంది. ఇప్పుడు వరి చేను పెట్టిన తర్వాత ఖాళీగా ఉంటే రాజకీయ సభలకు, మీటింగ్లకు, లేకపోతే కొత్త సినిమా వస్తే ఎక్కడికో తిరుగుతూ ఉంటారు రైతు.
ఇలా ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలని ఏముంటుంది. తర్వాత సూర్యుడిని మనం ఎవరు ఉపయోగించుకుంటున్నాం, మట్టిని ఉపయోగించుకుంటున్నాం, నీరుని ఉపయోగించుకుంటున్నాం. సూర్యుడిని ఉపయోగించుకునేది అసలు చెప్పాలంటే నామమాత్రం కూడా లేదు. 360 రోజులు మనకు దర్శనం ఇస్తాడు. కాలాలు ఎలా ఉన్నా సరే ఏదో టైంలో సూర్యుడు వస్తాడు కదా. డ్రయర్లు పెట్టుకుంటే మనకి ఈ మునగాకు మీద ఇన్కమ్ తీయచ్చు. అలాగే మధ్యలో వేసిన మనం ఏదైతే ఆకుకూరలు వేసామో డ్రయర్లో పెట్టుకుంటే రోజు వ్యాపకం ఉంటుంది, డబ్బు ఉంటుంది. చెడిపోయే వస్తువు కాదు, డ్రయర్లో పెట్టిన వస్తువు ఏది చెడిపోతుంది. మొరింగా పౌడర్కి చాలా డిమాండ్ ఉంది. వాళ్ళందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, మార్కెటింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ అందరికీ ఉన్నాయి. అలా మొరింగా ఆకు మీద మనం చేసుకోవచ్చు. అలాగే అరటి ఉంది కదండి, అరటి మనం అందరం కాయ గెలకు ఒకటే కదండి వచ్చేది, కానీ ఆ లోపల దూట ఉంది చూసారా, ఆ దూట మీద చంద్రశేఖర్ గారు 1200 రూపాయలు సంపాదిస్తారు. ఇలా అండి. ఇదేం చేస్తారంటే మనం కాయ అయిపోయాం కానీ చెట్టును కొట్టేస్తాం, కొట్టేసి మల్చింగ్ చేస్తాము, వదిలేస్తాం. దాన్ని తీస్తా ఉంటే లోపల మనకి తెల్లగా ట్యూబ్లైట్ లాగా వస్తుంది. దాన్ని పీసెస్ కట్ చేయాలి. కట్ చేసి దాన్ని ఎండబెట్టి బెల్లం పాకంలో ఉడకబెడతారు. ఉడకబెట్టి దాన్ని డ్రై చేసేస్తారు. దాన్ని 4-5 పీసులు కలిపి ఒక చిన్న కవర్లో పెట్టి అమ్ముతాడు. 20 రూపాయలు అది. అలాంటివి ఆ 8 అడుగులు 10 అడుగులు ఉన్న దూట నుంచి ఎన్ని ముక్కలు వస్తాయి చూడండి. ఇది ఎందుకంటే తింటే ఏదంటే మనకి ఫైబర్. ఇప్పుడు ఈ మలబద్ధకం ఉంటుంది చూసారా, వాళ్ళు రోజు ఒకటి తింటే ఇది 5ంటికి నిద్ర లేపేస్తుంది వాళ్ళని. ఇది ఇలాంటి వాల్యూ యాడ్ అనేది శాస్త్రీయంగా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మనం ఎంతసేపు అరటికల మీద డబ్బులు చూస్తున్నాం. అలాగే ఇది చెప్పడానికి ఒక డ్రైయర్ ఉందనుకోండి, మనం వర్షం పడినప్పుడు పరిగెత్తి గబగబా తీసుకురావాలి పని లేదు, డ్రైయర్లో పెడితే చాలు, అది అయిపోతుంది. ఇంకోటి ఏం చేస్తుంది, ఆ దూటని ఉడకపెడతారు. ఉడకపెట్టి మజ్జిగ చారు ఉంటుంది చూసారు, దాంట్లో వేసుకుంటారు. అది తింటే కూడా మనకి మోషన్ ఫ్రీ అవుతుంది. ఇప్పుడు అందరూ అక్కడికి వచ్చి ఎద్దుగానగా నూనె తీసుకోవటం, అక్కడే పాలు, అక్కడే నెయ్యి, అలాగే కూరగాయలు తీసుకోవడం అనేది చేయాలి. ప్రతి జిల్లాలో పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అలా రైతులందరూ సంఘటితంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. అంటే సత్సంగాలు చేసి మనం ఇప్పుడు పాలేకర్ గారు మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెట్టినప్పుడు మీరు పసుపు పండిస్తున్నారు, ఆయన అల్లం పండిస్తున్నాడు, ఇంకో ఆయన వరి పండిస్తున్నాడు. ఎవరిది వాళ్ళు అవుట్లెట్లో పెట్టుకుంటారు, అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టుకుంటారు. ఏది ఎంత వచ్చిందో అవుట్పుట్ చూస్తారు, దాన్ని అమ్మితే డబ్బులు లేకపోతే వస్తువు ఉంటుంది కదా. అంటే అమ్ముకోవటానికి అందరు రైతులు అన్నీ పండించలేరు ఈ భూమి మీద, ఎప్పటికీ అవుతుంది. ఒక్కొక్క వస్తువు పెట్టుకుంటారు, సమగ్రవంతంగా అన్నీ అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు అవేర్నెస్ వచ్చినాక అవైలబిలిటీ లేవు. ఇప్పుడు ఒక ఉద్యోగి, ఒక వ్యాపారస్తుడు అన్నీ కొనుక్కుందామంటే ఒక చోట అక్కడ, ఒక చోట ఇసిరేసినట్టు అక్కడక్కడ ఉన్నాయి కదా, అన్నీ ఒక చోట పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినది మన గ్రామం. ఇప్పుడు మళ్ళీ అవైలబిలిటీ గురించి అన్నారు కాబట్టి నాకు ఒక జనరల్ వచ్చింది. ఆర్గానిక్ అన్నా కానీ లేదా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అన్నా కూడా జనాల్లో ఒక నమ్మే భావన పోతుంది. అది దాన్ని ఎలా తెలుసుకోవాలి, దానికి ఎలా చెప్తారు? అంటే ఆర్గానిక్ అనగానే అది ఒక రకమైన ఏదో వినకూడదు విన్నామన్న భావనలో చాలా మంది ఉంటున్నారు. అంతే అంటారులే, అన్నీ అవి ఉంటాయన్న దీనికి. అంటే ముందు అంటే తత్వం అంటారండి. తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు తప్పు చేయరండి. తత్వం అంటే ఏంటంటే యథార్థ స్థితి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది అర్థం చేసుకుంటాక తత్వం బోధపడాలి. ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని ఒక ఉద్యోగి, ఒక వ్యాపారస్తుడు అనుకున్నాడు అనుకోండి, నేను వ్యవసాయం చేయలేను జీవితంలో, కానీ ఇలా పండించుకుందాం అని ఒక రైతు కానీ ఒక వ్యాపారస్తుడు కానీ అనుకున్నప్పుడు వాడి జీవితకాలంలో తప్పు చేయరు. ఇంకా అది తత్వం. అది అర్థం కాకుండా ఈ దీంట్లో ఇలా పెడితే దీంట్లో ఎంత డబ్బులు వస్తాయని క్యాలిక్యులేటర్ తీసుకుని కొడతా ఉన్న వాళ్ళకి ఇది ఎప్పటికీ బోధపడదు. అసలు మనం ఏం తింటున్నాం 3 పూట్ల అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ఈ భూమి మీద మనది టెంపరీ, పర్మనెంట్ అడ్రస్ లేవు, ఎవరికి ఉండవు. మన పర్మనెంట్ అడ్రస్ అంటారు కానీ పర్మనెంట్ కాదు, టెంపరీ. అలా అనుకున్నప్పుడు ఇవన్నీ చాలా గొప్పగా కనబడతాయి. మన ఇది ఇంకోళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోవాలి కదా, మన వారసులకు అప్పచెప్పి వెళ్ళిపోవాలి. దాన్ని మన ఈ 75-80 ఏళ్ళు బతికే మన జీవితంలో
భూమిని ఎంత విధ్వంసం చేసి వెళ్ళిపోవటం అనేది ఎంత తప్పు. ఇది ఒక రైతుకి అర్థమైతే మన ప్రయాణం చాలా స్వల్పం ఈ భూమితో చూసుకున్నప్పుడు. ఇంకా మనం ఏ ల్యాబ్ అక్కర్లేదండి. నమ్మాల్సినది ఎలా ఉంటే వాళ్ళ పొలంలోకి వెళ్ళి 4 పిడికిలు మట్టి తీసామనుకోండి, వానపాము కనబడింది అనుకోండి, అదే ల్యాబు. సో వినియోగదారుడు కూడా కొంచెం పొలాల వైపు వెళ్ళి చూసే పరిస్థితి రావాలి. కృతజ్ఞతాభావం. ఇప్పుడు నేను డబ్బులు ఇస్తున్నాను, నువ్వు నాకు ఇస్తున్నావు అనేది కాదండి. కృతజ్ఞతాభావం అంటే భూమి మనకు అన్నం పెట్టిందని మేము అదే చెప్తాం. మా షాప్కి 2500 లీటర్లు పాలు వస్తాయి రోజుకి. పాలు కోసం క్యాన్లు పట్టుకొస్తారు. వాళ్ళది అదే చెప్తాం. ఏదో పండగ రోజునో, మీ అమ్మ నాన్నగారి పుట్టినరోజునో, పెళ్లి రోజునో మీ మనవాళ్ళని, మీ పిల్లల్ని తీసుకుని గోవుల దగ్గరికి రండి. అసలు గోవు అంటే ఏంటి తెలియాలిగా మీకు అంటాను. అలా రమ్మంటాను నేను. వినియోగదారుడు కూడా తను ఏం తింటాడో తెలుసుకోవాలంటే విలేజ్ టూరిజం బాగా పెరగాలి. అంటే ఇది ఫస్ట్ అండి అనుకరణ మానేయాలండి. ఈ సృష్టిలో ఏ జంతువు ప్రాణి అనుకరణ చేయదు, మనిషి అనుకరణ చేస్తాడు. ఈ అనుకరణ చాలా ప్రమాదం. సహజం అనేది ఆ గుణాన్ని అతను కోల్పోతున్నాడు. సహజంగా ప్రతి మనిషికి ఒక నేచర్ ఉంటుంది, అది కోల్పోతున్నాడు. ఆయనలాగా బతకాలి, ఆయనలాగా ఆయన బట్టలు బాగున్నాయి, ఆయన కారు బాగుంది, ఆయన ఇల్లు బాగుంది. నీ స్థితి ఏంటది నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ అనుకరణ ఎప్పుడైతే వచ్చిందో నీ సహజ గుణాన్ని నువ్వు కోల్పోతున్నావు. అది లేనప్పుడు ఎక్కడైనా దేనికైనా సిద్ధంగా ఉంటారు. కంపేర్ చేసుకోవడం అనేది ఉండదు. ఆ కంపేర్ చేసుకోవడం వల్ల ఎన్ని వస్తాయి. అనుకరణ ఎప్పుడైతే చేసుకున్నావో కంపేర్ చేసుకోవడం మొదలవుతుంది. అందుకని మనం ఎంత సాధారణ జీవితం గడిపితే అంత గొప్పగా ఉంటుందండి. లిమిట్ లేదు. ఇప్పుడు ఒక ఆయన 200 రకాలు పెడతాడు భోజనాలు పెళ్ళిళ్ళు, ఇంకొక ఆయన డబ్బున్నవాడు 500 రకాలు పెడతాడు ఆయన. అసలు ఈ పొట్టకి అన్నీ కావాలా? అది వాళ్ళు దర్పం చూపించుకోవటాకే నేను ఇంత పెట్టాను చెప్పి. అదే మనం ఇంట్లో 2 లేదా 3 రకాలతోనే భోజనం చేస్తాం కదా. ఇలా భోజనం పెడదామని ధైర్యం చేయాలి. ఇది అనుకరణ కాదు, అంతే కదా. దానికి తోడు ఒక మిఠాయి పెట్టమనండి భోజనంలో. పూర్వం విందుకు పిలిచాం కాబట్టి అంతే. పూర్వం ఇంతే 5-6 రకాలతోనే భోజనాలు అయిపోయాయి. కానీ ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా పెట్టగలుగుతారా? ఇలా దీన్ని మనం ఈ అనుకరణలు మానేసి ఇలా చేస్తాం అనేది మనం చేయగలిగాము, అప్పుడు అన్ని సవ్యంగా కనపడతాయి. అనుకరణ మార్చాలి, బతకాలనుకోకూడదు. ఏ జంతువు అనుకరణ చేయదు కానీ ఇంకో జంతువుని. కదా అది అనుభవించిన తర్వాత కదా ఆ తత్వం తెలిసేది. అంటే దీనికి మనం గ్రామాల్లో పూర్వం హరికథలు, బుర్రకథలు, సత్సంగాలు ఇవన్నీ జరిగేయండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే వ్యవసాయ పని చేసి అలసిపోయి సాయంత్రం పూట రాముల వారి గుడి దగ్గర, కృష్ణుడి వారి గుడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పండితులు చెప్పేవాళ్ళు ఇలాంటి అన్నీ. అవి ఇప్పుడు జరగట్లేదు. దీనివల్ల సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సార్ వట్టివేరు, వట్టివేరు ఇదండి. ఇది ఇప్పుడు కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది గ్రోత్. అది ఇక ఒకసారి నడితే ఇక అదే వస్తుంటుంది. ఇది 11 నెలలకు వచ్చేస్తుంది అండి. ఇది 11 నెలలకు వచ్చేసిన తర్వాత ఈ పైది తీసే, ఇది తిరుమల స్వామివారికి నేను 360 రకాల బియ్యాలు పండిస్తున్నాను. ఆ నెంబరింగ్ కోసం ఇవి పెట్టాం. దాన్ని తీసేస్తే భూమిలో ఒకటి పెట్టాము. మనం అనుకున్నాము సరిపోద్ది అనుకున్నాము. ఇది ఇప్పటికే 4 feet వెళ్ళిపోయింది. మీరు అక్కడ చూసారు కదా, మొన్న తీసాం దీంట్లోంచే, దీని పక్క నుంచే. దీన్ని వట్టివేరుని ఎక్కువ కేరళ, ఉత్తరప్రదేశ్లో పండిస్తారండి. ఇది తేలికపాటి నేలల్లో పండే పంట. ఇది ఎస్కే బాబు అని ఆయన దీని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు కేరళలో. ఆయనతో మాట్లాడటం జరిగింది. ఇది టెర్రస్ గార్డెన్ డెవలప్ చేసి మహిళలకు ఏదైనా అదనపు ఆదాయం చూపించాలని ఆయన ప్రయత్నం చాలా చేస్తున్నారు. దాంట్లో భాగం కింద ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో ఒక ఆవిడ వల్లి గారని ఆయన్ని కలిసి ఆవిడ ఇంటి మీద ఇలాంటివి పెట్టుకున్నారు. అది నేను చూసి ఆవిడని కలిసిన తర్వాత నాకు ఈ సిమెంట్ ఉన్నాయి కాబట్టి ఆవిడ పీవీసీ పైపుల్లో పెట్టారు. మీరు ఇక్కడ కూడా చూసారు పీవీసీ, ఇగోండి అవన్నీ అవే అలా పెట్టారు. ఇంటి మీద బరువు కాబట్టి లిమిటెడ్ సోర్స్తో అవి పెట్టుకున్నారు. మన నేల మీద కాబట్టి ఇలా కోకోపీటు, ఘనజీవామృతం వేసి జీవామృతంతో పాటు పంచగవ్య కూడా ఇచ్చాము. ఇది మనకి కరెక్ట్గా ఇప్పుడు 100 days అయింది. కోకోపీటు వేరు వ్యవస్థ. ఇదేంటంటే మనకి ఇక్కడ సాయిల్ 12 అడుగులు వెళ్తే కూడా బ్లాక్ కాటన్ ఉంది ఇక్కడ. దీనివల్ల మన పంట వస్తుంది కానీ తీయలేము.
ఆ క్రమంలో దీనికి ఈ లూజ్ సాయిల్ ఉండాలి కాబట్టి తేలికపాటి నేల మనం తేలేం కాబట్టి జీవామృతంతో పాటు ఘనజీవామృతంతో పాటు పల్సటి ఇసుక కొంత చాలా 10%, రిమైనింగ్ అంతా కూడా కోకోపీట్ ఓకే వేసేసి పెట్టడం జరిగింది. ఇది చాలా ఎక్కువ రిజల్ట్ వచ్చింది దీంట్లో. ఇప్పుడు మనం దీంట్లో ఆదాయం ఏంటి అని ఒక భయం లేకుండా మనల్ని బయటపడేసే దాంట్లో దీంట్లో మనకి పసుపు, రెండోది మేజర్ క్రాపు వట్టివేరు. మనం సముద్రం తీర ప్రాంతంలో ఉన్నామండి. తుఫాన్లు, వరదలు ఎక్కువ మనకి, ఎదురుగాళ్ళు. దీంట్లో ఉన్న మొక్కలన్నీ కూడా మునగ, బొప్పాయి, అరటి పెద్ద గాల్లో వస్తే మొత్తం పడతాయి. అప్పుడు విజయరామ్ చెప్పింది మోడల్ సక్సెస్ కాదు ఇక్కడ అవదు అని అంటాకి మినిమం గ్యారంటీ మనం బయటపడేసే దాంట్లో ఈ భూమిలో ఉన్న పంటలు ఏం కావు. ఇప్పుడు బెడ్ మీద ఇక్కడ వేసాము, ఇక్కడ వేసినప్పుడు మనకి ఎంత ఫ్లడ్స్ వచ్చినా చెరువు తవ్వకుండా నీళ్ళు అటు వెళ్ళిపోతాయి. పసుపు మనకి నష్టం చేయదు, అలాగే వట్టి వేరు నష్టం చేయదు. ఇంకా మధ్యలో వచ్చిన అల్లము, కంద ఇవన్నీ మెయింటెనెన్స్ కనుకోండి. ఈ రెండింటితో మనం బయటపడతాం. అంటే ఇందాక మీరు పసుపు చాలా ఘంటాపదంగా చెప్పారు, ఇంత దిగుబడి తీస్తానని చెప్పేసి 6 టన్నులు తీస్తానని చెప్పారు. ఇప్పుడు దీంతో పాటు ఈక్వల్ గా మీరు వట్టివేరు చెప్తున్నారు. వట్టివేరులో అంత అవకాశాలు ఉన్నాయి, మార్కెటింగ్ అవకాశాలు కానీ దాని ఉపయోగాలు కానీ. ఇది ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు ఈ వట్టివేరు ప్రపంచ దేశాలకు అందించే దాంట్లో భారతదేశం ఒకటి ఉంది. కానీ ఇది ఇక్కడ చేసేది 20% కూడా లేదు భారతదేశం సప్లై. దీని అవసరం చాలా ఉంది. దీన్ని పెర్ఫ్యూమ్స్కి వాడతారు వెస్ట్రన్ కంట్రీస్లో. రెండోది వచ్చేసి ఆయుర్వేదంలో వాడతారు. డెల్టాలో దీన్ని ఇంతవరకు ఎవరు పండించాల. ఇప్పుడు దీన్ని మనం ఈ మునగ మధ్యలో 7.5 అడుగులండి. 7.5 అడుగుల్లో దీన్ని వేసాం. అంటే ఇది ఒక 60x60 మనం చెప్తాం బాక్స్కి ఒకటి. 60x60 అన్నప్పుడు ఈ మధ్యలో మనకి 81 చెట్లు వస్తాయి అన్నీ. అంటే ఇప్పుడు ఏదైనా 81. అరటి వచ్చేసి 20 వస్తాయండి, 14 బొప్పాయి వస్తాయి, ఇలా 36 మునగ వస్తాయి. ఇవన్నీ చూసుకుంటే 7.5x7.5 రో టు రో, లైన్ టు లైన్ ఏదైనా సరే మనకి వచ్చేసి 7.5 ఫీట్లో 81 చెట్లు వస్తాయి. 81 చెట్లు వచ్చినప్పుడు ఇవి కూడా 81 వచ్చేది. 81 ఇంటూ 10 బాక్సులు వస్తాయి ఎకరంలో, అంటే 810. ఒక్కో దానికి ఇప్పుడే నాకు కేజీ పావు వచ్చింది 100 రోజుల్లో. కానీ ఇది పంట కాలం వచ్చేసి 11 నెలలు. 11 నెలలు అన్నప్పుడు మనకి ఇంకెక్కువ వస్తుంది కదా. ఇది 100 కేజీలని డిస్టిలేషన్ యూనిట్ కానీ ఇక్కడ పెట్టగలిగితే మనకి ఇది లీటరు 25,000 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. దీన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఇంకో 5 ఏళ్ళకైనా సరే ఒకవేళ ప్రభుత్వం దీన్ని ఆమోదిస్తే ట్రైనింగ్ ఒకటి మేము ఉన్నాము, ఎవరైనా అమ్ముకోవచ్చు ఈ రేటుకి. ఎస్కే బాబు దీన్ని బాగా ప్రచారం చేస్తున్నారు, ఆయనే బైబ్యాక్ తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు బైబ్యాక్ అనేది రైతులతో ఇంకొక క్వశ్చన్ అండి. కొత్త పంటకు వచ్చినప్పుడు ఏదైనా బైబ్యాక్ తీసుకుంటా అని చెప్పేసి స్టార్ట్ చేసినప్పుడు మనోళ్ళు విచ్చలుడిగా ఎక్కువ పెద్ద మొత్తంలో సాగు చేస్తుంటారు. అలాంటప్పుడు దాని మళ్ళీ బైబ్యాక్ కొనక ఆగిపోవటం, రైతులు ఏం చేసుకోవాలో తెలియకపోవటం, ఇలా చాలా పనులు జరుగుతూ ఉంటాయి మన దగ్గర ఎక్కువ మోసపోయామను రైతులు ఇంకోటి కారణాలు చెప్పేది వాటి గురించి. బైబ్యాక్ తీసుకుంటూ ఉంటారు, వేపిస్తారు, తర్వాత ఎవరు కనపడన్న ఒక భయం రైతుల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. వట్టివేరు దీంట్లో మెయిన్ క్రాప్ ఇది కాదండి, ఇంటర్ క్రాప్. అసలు మేము ఎవరి మీద ఆధారపడకుండా మేము దీన్ని బాత్ పౌడర్ చేస్తాం. 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, బయట కొనుక్కొచ్చి చేస్తున్నాం వట్టివేరు. ఈ సంవత్సరం మేము కొనక్కర్లా. ఇప్పుడు మీకు చూపించాను కదా, అదే ఇలా వచ్చిందంటే నెక్స్ట్ దీని ఇప్పుడు మనకి 3 నెలల్లో వచ్చింది. మరి 11 నెలల్లో ఖచ్చితంగా 2-3 టైమ్స్ పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు మనకి దీని నుంచి మనం బాత్ పౌడర్ చేస్తే దాంతో స్నానం చేస్తే మళ్ళీ ఎవరైనా వచ్చి వాడాల్సిందే. 500 రూపాయలు అమ్ముతాను నేను కేజీ బాత్ పౌడర్. దాంట్లో ఇది వేసేదంతా 23 or 25%. రిమైనింగ్ అంతా పెసరపప్పు ఇంకా శనగపప్పు అవి వేస్తారు, సున్నిపిండిలాగా. అలాంటప్పుడు దీన్ని మనమే వాడుకోవచ్చు.
ఇవన్నీ ఒక పల్వరైజర్ పెట్టుకుని ఒక డిస్టిలేషన్ యూనిట్ పెట్టుకుంటే మనమే లోకల్గా తయారు చేసే సబ్బులు వాడకుండా తల స్నానానికి వాడచ్చు, ఒంటికే వాడచ్చు. ఇదండి ఎవరి మీద ఆధారపడకుండా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫ్లేవర్కి ఎవరైనా ఇష్టపడతారు, కొనాలని కోరిక కలుగుద్ది, వాడదామని కోరిక కలుగుద్ది. ఆయన తీసుకోపోతే బైబ్యాక్ మీరు తీసుకోవడానికి 100% నేను తీసుకుంటా, నేను తీసుకుంటా. ఎవరైనా ముందు వస్తే ఒక మండలంలో చేస్తారంటే ఆ 100 acres సంబంధించినది నేను తీసుకుంటా. మొత్తం అయితే నేను చేయలేను, ఒక మండలంలో దీని సక్సెస్ రేట్ చూపించడానికి నేను చేస్తాను. డిస్టిలేషన్ యూనిట్ పెడితే దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేస్తే నేను చేయొచ్చు. ఒక 100 ఎకరాలకి నేను సపోర్ట్ చేస్తాను దీన్ని తీసుకుని. సౌభాగ్యం మోడల్ ఫార్మింగ్ లో వట్టివేను కూడా మీరు ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోవచ్చు. సెకండ్ పసుపు తర్వాత సెకండ్. సో పసుపు కాకుండా వేరే అంటే కొన్ని అన్ని ప్రాంతాల్లో పసుపు అనుకూలించకపోతే ఆ ప్లేసుల్లో పసుపు స్థానంలో ఏమి 100% అన్ని చోట్ల వస్తుంది పసుపు. 100 మన 2 తెలుగు రాష్ట్రాలు 100% భూమి అన్నపూర్ణేశ్వరి. అదే మీరు చెప్పేది, రాజవర్ధన్ రెడ్డి గారి భూమి రాళ్లతో నిండున్న మరం భూమి, రేజర్ బెడ్ వేసి చేస్తేనే ఆయనకి అంత వచ్చింది. అదే ధైర్యంతో మీతో మాట్లాడుతున్నాను. ఆయన మీరు చూడాలి, రాజవర్ధన్ రెడ్డి గారు. ఆయన్ని మీ ఎంట్రీ ఇచ్చే ముందు మళ్ళీ రిపీటెడ్గా మొన్న కూడా నేను మాట్లాడి మీకు ఎంత వచ్చిందని అయితే 800 వచ్చిందండి. పసుపు అనేది తీసుకోవచ్చు. ఎకరంలో 8 tons వచ్చింది. సో రెండో దాన్ని వట్టివేరు తీసుకోమని మీరు బలంగా చెప్తున్నారు రైతులకు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవన్నీ అరటి, ఇవన్నీ బొప్పాయి, ఏది వచ్చినా దీంట్లో మనకి గాలి పడిపోయిందన్నా సరే తీవ్రమైన నష్టం లేకుండా బయటపడేసేది ఈ రెండే అని చెప్తున్నాను. 700 రూపాయలకి వచ్చింది ఒక తోము. దీన్ని జియో అయితే కట్టేసాం. ఇది ఓపెన్ చేసుకుని తీయచ్చు, మళ్ళీ దీంట్లో కోకో పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఒకళ్ళ రూటు ఇంతకన్నా ఎక్కువ అయిపోతే మనం పంచగవ్య జీవామృతం ఇస్తే బాగా వెళ్తుంది కదా. లోపల ఒక 6 అంగుళాలు 20 mm చిప్స్, పైన బేబీ చిప్స్ వేస్తున్నాం. కింద కూడా కింద ఎన్ని అడుగులు సార్ ఇది? ఇది 4 అడుగులు. 4 అడుగుల మీద 3 అంగుళాలు. 3 అంగుళాలు వేసాం అనుకోండి, రూట్ అనేది లోపలికి వెళ్లకుండా అక్కడే టర్న్ అవుతుంది. మన కుండీలో మొక్కలు పెడితే పగిలినప్పుడు చూడండి రూట్ అంతా అక్కడే ఉంటుంది. సో అలానప్పుడు మనకి ప్రతి రూట్ మనకు దొరుకుద్ది, దీన్ని కంట్రోల్ చేసినట్టు అవుతాం. తర్వాత దీనికి ఆ రాళ్ల సందులోంచి నీటి ఆవిరి వస్తుంది. భూమిలో మనకి రాగి నేల కదండి, నీళ్లు పట్టుకుని ఉంటుంది సంవత్సరం మొత్తం మనకు వస్తుంది. క్యాపిలరీ ఫోర్స్ ద్వారా మనకి నీటి ఆవిరి కణాలు వస్తాయి. మనం రెయిన్ గన్ సిస్టమ్తో నీళ్ళు ఇచ్చింది ఒకటైతే, కింద నుంచి ఒకవేళ మనకు నీటి సమస్య ఉన్నా సరే ఆ నీటి ఆవిరి కణాలు అందుతాయి. అలా చేసినప్పుడు మనం దీనికి రూట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. పని చేసేటప్పుడు సులువు అవుతుంది, తీసుకునేటప్పుడు హార్వెస్టింగ్ అప్పుడు ఈజీ అవుతుంది. ఆ ఉద్దేశంతో దీన్ని మళ్ళీ ఇలా చేసి, అంటే ఇదంతా ఒక దాని తర్వాత ఒకటి ఆర్ఎండి చేసిందేనండి, ప్రాక్టీస్ మీద వచ్చే పర్ఫెక్షన్. ఇది ఇంకోటి మనకి 20 ఏళ్ళైనా పాడవదు కదండి ఇది. సో తీసేటప్పుడు ఇట్లా విడ తీసుకోవడం, కొద్దిగా విడ తీసుకుంటే వచ్చేస్తుంది కదండి. దాంట్లో ఇలా విడ తీసి గుణపం వేసి లేపినా వచ్చేస్తుంది అటు ఇటు వేసేసిన. సో మన ఫామ్ లో ఇది ఈస్ట్ అండి. ఇక్కడ మనకి ఇదేదైతే ఇక్కడతో ఆపేసాము, ఇది 8 బ్లాక్స్ ఇవి. ఈ 2 కలిపితే 10 అవుతాయి. ఒక ఎకరానికి 10 బాక్సులు దారిలో పోను 10 వస్తాయి. అంటే ఇప్పుడు 400 గజాలు కదండి, 400 × 10 అంటే 4000 గజాలు వస్తుంది. ఇంకా 800 గజాలు మిగిలి ఉంది, 840 గజాలు మిగిలి ఉంది. అది మన దారికి కానీ వెహికల్ పెట్టుకోవడానికి సన్న రూట్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనకు ఇటు తూర్పు నుంచి ఎండ కాబట్టి ఇది ఎప్పటికీ ఆకుకూరలకి దీన్ని వదిలేద్దాం అనేది ఆలోచన వచ్చింది. మొత్తం ఫైలర్ పెట్టామనుకోండి, కొన్నాళ్ళ తర్వాత ఆకుకూరలు రావు దీంట్లో. అంటే దీన్ని ఇలా వదులుదాం అనిపించింది. దీనికి మధ్యలో ఇక్కడ ఆకుకూరలు వేసుకోవచ్చు, వట్టి వేరేలా వస్తాయి. వట్టి వేరు షేడ్ అనేది పెద్దగా ఏం కాదు, పెద్ద కెనోపీ రాదు. ఇంకా దీనికి ఒక సన్న వైర్ కట్టుకుని ఇక్కడ మనం కాకర వేసుకోవచ్చు. ఈ సౌభాగ్య మోడల్ కోసం విజయరామ్ గారు తన వ్యవసాయ క్షేత్రంలో పెట్టిన ఖర్చును, నికరంగా వస్తుందని చెబుతున్న ఆదాయపు అంచనాను మన నెక్స్ట్ వీడియోలో సవివరంగా చూద్దాం. విజయరామ్ గారు చెబుతున్న ఈ సౌభాగ్య మోడల్కు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రకృతి వ్యవసాయ విస్తరణ లక్ష్యంగా వ్యవసాయం, ఆహారం, ఆరోగ్యం అనే ప్రాతిపదికన పనిచేస్తున్న సస్యశ్యామలం ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు.